పంటల సాగులో రైతులు చాలా వరకు చీడపీడల నివారణకు అధిక ఖర్చు చేస్తుంటారు. కానీ నివారణ కంటే నిరోధనే మేలని మనకు తెలుసు. అందుకే చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం కంటే పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడల్ని తక్కువ ఖర్చుతో నివారించొచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వివిధ రకాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది. మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తర్వాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. పురుగు, తెగుళ్లు సోకిన తర్వాత పిచికారీ చేసే మందులకు అయ్యే ఖర్చులో 10% మాత్రమే విత్తన శుద్ధికి అవుతుందని విత్తన శుద్ధి వివరాలను తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి ప్రస్తుత పరిస్థితులలో చూసినట్లయితే రైతులందరూ మరి విత్తనాలని కొనుగోలు చేయడం అనేది జరిగింది. వాతావరణంలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు కూడా 5-6 రోజుల తర్వాత రావడం అనేది జరుగుతూ ఉంది. సో రైతులు సేద్య పద్ధతులు ముఖ్యంగా వేసవి దుక్కులు, రోటోవేటర్ పనులు అన్నీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ విత్తన మొలక శాతాన్ని రైతులు గమనించుకోవాలి. అదేవిధంగా మరి విత్తే ముందు ఖచ్చితంగా రైతులు తూచా తప్పకుండా ఈ విత్తన శుద్ధి ప్రక్రియను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే విత్తన శుద్ధిని ప్రాథమికంగా చేసినట్లయితే మరి తక్కువ ఖర్చుతోటి కూడుకున్న పని కాబట్టి మరి సుమారుగా ఎకరానికి 500 రూపాయల కంటే ఎక్కువ అవసరం పడదు. మరి ఇప్పుడు చేయనట్లయితే తర్వాత కీటకాలు కానీ తెగుళ్ళు కానీ ఆశించిన తర్వాత మరి 2-3 సార్లు పిచికారి మందులు చేయవలసి ఉంటుంది. దానికి ఇంకా 3-4 రెట్లు ఖర్చు అదనంగా అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగానే విత్తనంతో పురుగు తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసినట్లయితే మరి అటు విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, అదేవిధంగా భూమి ద్వారా సంక్రమించే చీడపీడలను మరి ఆదిలోనే మనము నివారించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రతి పంటలో చూసినట్లయితే మరి కంపెనీ వాళ్ళే ఈ విత్తన శుద్ధిగా మరి పురుగు మందులతోటి అదేవిధంగా తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా కొంత తెగుళ్ళ మందుతోటి కొన్ని కంపెనీలు ఇవ్వకపోయినా కూడా ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందు విటావాక్స్ రూపంలో దొరుకుతుంది. అది 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. లేదా ఈ ట్రైకోడర్మా విరిడిని కూడా 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ఈ తెగుళ్లను, పత్తిలో వచ్చే తెగుళ్లను నివారించుకోవచ్చు. సోయాబీన్లో కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని గౌచో రూపంలో దొరుకుతుంది. అది 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి. లేదా అంటే థయోమిథాక్సమ్ అనేది కూడా క్రూజర్ రూపంలో దొరుకుతుంది. అది కూడా 4 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకోవాలి. ఈ విధంగా కీటక నాశిని ద్వారా సోయాబీన్లో విత్తన శుద్ధి చేసినట్లయితే ముఖ్యమైన ప్రధానమైన ఈ కాండపు తొలుచు పురుగు లేదా కాండపు ఈగ రెండింటిని నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి తెగుళ్ళు కూడా ఈ మధ్య కాలంలో సోయాబీన్లో ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంది. ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు కానీ లేదా ఎండు తెగులు కానీ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నివారణ కూడా తెగుళ్ళ మందులైనటువంటి ఈ యొక్క కార్బాక్సిన్ ప్లస్ థైరము 3 గ్రాములు లేదా పైరాక్లోస్టోబిన్ ప్లస్ థయోఫినైట్ మిథైల్ అనే మందుని 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి, లేదా ఫెన్ఫ్లూఫ్లెన్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్టోబిన్ అనే మందుని 1 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే సోయాబీన్లో నివారించుకోవచ్చు. ఇకపోతే మార్కెట్లో మరి తెగుళ్ళ మందులు, పురుగు మందులు కలిపి లభ్యమవుతున్నాయి. థయోఫెనైట్ మిథైల్ ప్లస్ అజాక్సోస్ట్రోబిన్ ప్లస్ థయోమిథాక్సమ్ అనేది పురుగు మందులు, తెగుళ్ళ మందులు కలిపిన కలయిక.
సో దీన్ని కూడా ఒక 2 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ విధంగా ఒకేసారి కలుపుకోవడం వల్ల శిలీంధ్రాలు అదేవిధంగా కీటకాలను సోయాబీన్లో నివారించుకోవచ్చు. ఇకపోతే మరి సోయాబీన్లో పురుగు తెగుళ్ళ మందులతో విత్తన శుద్ధి కాకుండా జీవన ఎరువులకు సంబంధించిన రైజోబియం బ్యాక్టీరియాని కూడా విత్తన శుద్ధిగా రైతులు చేసుకోవాలి. ఎందుకంటే రైజోబియం కల్చర్ని రైతులు చేయకపోవడం వల్ల ఆ సూక్ష్మజీవి అనేది నశించబోయింది. కాబట్టి మళ్ళా ఆ భూములలో రైజోబియం బ్యాక్టీరియాని అభివృద్ధి చెందాలంటే సో ఖచ్చితంగా రైతులు ఈ రైజోబియం కల్చర్ని లేదా బ్యాక్టీరియాని ఒక 8 నుంచి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల చొప్పున ఈ రైజోబియం కల్చర్ని కలుపుకోవాలి. అదేవిధంగా కలుపుకునేటప్పుడు కొంత జిగటి ద్రావణము గంజి కానీ లేదా బెల్లం ద్రావకాన్ని తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అది ఎక్కువగా అతికే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రైజోబియము బ్యాక్టీరియా ద్వారా మరి నత్రజని వాడకం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గాలిలో ఉన్న నత్రజని బుడిపెల రూపంలో గ్రహించి మొక్కకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా 25% నత్రజనిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మోతాదు కూడా యూరియాని కూడా అధికంగా వాడకుండా చేసుకోవచ్చు. కంది పంటలో కూడా ఇటు కీటకాల నివారణకి ముఖ్యంగా ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. అదేవిధంగా తెగుళ్ళ నివారణకు కూడా ఈ కార్బాక్సిమ్ ప్లస్ థైరమ్ అనే మందుని 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క కందిలో వచ్చే మరి ఎండు తెగులు, తర్వాత వేరుకుళ్ళు, ఆకుమచ్చ తెగులు, తర్వాత ఈ యొక్క ప్రాథమికంగా వచ్చే రసం పీల్చే పురుగుల్ని కందిలో కూడా నివారించుకోవచ్చు. మరి కందిలో కూడా ఈ యొక్క రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ యొక్క నత్రజని ఎరువును అందించేటట్లు చేయవచ్చు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా ఖరీఫ్ మొక్కజొన్నను తెలంగాణ జిల్లాలో అధిక విస్తీర్ణంలోనూ ఆంధ్రప్రదేశ్లో పరిమితంగా సాగు చేస్తారు. ప్రస్తుతం ఖరీఫ్ మొక్కజొన్నను విత్తేందుకు అనువైన సమయం. ఈ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుండే మేలైన సమగ్ర యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థాన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అందుకే స్థిరమైన దిగుబడితో నమ్మకమైన రాబడి వస్తూ ఉండడంతో ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. వరి సాగుతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా ఉండడం, సాగు ఖర్చులు ఎకరాకు 15 నుండి 25 వేలకు మించకపోవడం, కూలీల అవసరం తక్కువగా ఉండడంతో రైతులకు మొక్కజొన్న సాగు ఆశాజనకంగా ఉంది. అయితే సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. ముఖ్యంగా మనము మన తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగును పరిశీలించినట్లయితే దాదాపుగా 6 నుంచి 7 లక్షల వరకు ఈ యొక్క వర్షాకాలంలో మొక్కజొన్నను సాగు చేస్తూ రైతులు దిగుబడులను పొందడం జరుగుతూ ఉంది. కానీ మనము అంటే యాసంగి మరియు వర్షాకాలంలో యొక్క దిగుబడులను మనము పోల్చి చూసినప్పుడు యాసంగి కంటే వర్షాకాలంలో కొంతవరకు రైతులు తక్కువ దిగుబడిని పొందడం జరుగుతూ ఉంది. మొదటి నెల రోజులు అంటే దాదాపుగా నెల నుంచి 40 రోజుల వరకు అంటే తొలి దశలో మొక్కజొన్నకు నీరు గింట ఎక్కువ నిలిచినట్టయితే వర్షాలు ఎక్కువ పడడం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కజొన్న పూత దశలో గింట వర్షము లేకుండా నీటి లభ్యత లేనట్టయితే కూడా చాలా వరకు మొక్కజొన్నలో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక దిగుబడులు రావాలన్నప్పుడు రైతులు ఖచ్చితంగా వర్షాకాలంలో విత్తనం పెట్టినప్పుడు నీరు ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీరు బయటకు పోయేటువంటి మార్గాన్ని చూసుకోవాలి. ఖచ్చితంగా నీరుని వెంటనే తీసేసి పైపాటుగా యూరియా లాంటి ఎరువులను వేసినట్టయితే కొంతవరకు అధిక వర్షాల నుంచి మనం మొక్కజొన్నని కాపాడుకోవచ్చు తొలి దశలో ముఖ్యంగా. అలాగే చివరి దశలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పూత దశలో ఈ నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే మనము మంచి దిగుబడులు పొందవచ్చు.
దీంతో పాటుగా మరీ ముఖ్యంగా గత ఒక 5-6 సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు చూసినట్టయితే మొక్కజొన్నలో కత్తెర పురుగు మరియు ఎండు తెగులు అనగా మొక్కంతా కూడా పైనుంచి పూత దశలో ఎండిపోవడం జరుగుతుంటవి. ఇవి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు. ముఖ్యంగా ఈ ఎండు తెగులను చూసినట్టయితే ఇది భూమి ద్వారా మరియు విత్తనం ద్వారా సంభవించడం జరుగుతుంది. సో ఒక పారి తెగులు సోకాక దీన్ని నివారించడం చాలా కష్టం. దీని నివారణకు సమగ్రమైనటువంటి యజమాన్య పద్ధతులు చేపట్టాలి. ముఖ్యంగా ఈ పూత అనంతర ఎండు తెగులు నివారణకు ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా విత్తన శుద్ధి చేయుట. తప్పకుండా రైతులు ఈ ట్రైకోడర్మా విరిడే అనేటువంటి మందుతోటి ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కొంతవరకు ఎండు తెగులను తగ్గించుకోవచ్చు. అలాగే తట్టుకునే రకాలని ఎంపిక చేసుకొనుట. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదలైనటువంటి DHM 117, కరీంనగర్ మక్క 1, DHM 2206 లాంటి రకాలు ఈ ఎండు తెగులుకు తట్టుకునే శక్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ తట్టుకునేటువంటి రకాలని ఎంపిక చేసుకొనుట. రైతులు తప్పకుండా ఈ పొటాష్ ఎరువును వేయుట. ముఖ్యంగా 1 ఎకరానికి 1 బ్యాగు అనగా 50 కిలోల పొటాష్ ఎరువును అడుగు మందుగా 25 కిలోలు మరియు పూత దశలో ఒక 25 కిలోలు వేసినట్టయితే కొంతవరకు ఈ తెగులుని అదుపులో పెట్టుకోవచ్చు. అట్లాగే పూత దశలో ముఖ్యంగా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఈ యొక్క తెగులుని మనము అదుపులో పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైన సమస్య తెలంగాణ ప్రాంతంలో. అట్లాగే ఈ మధ్య వచ్చినటువంటి కత్తెర పురుగు కూడా అధిక దిగుబడులకు రాకుండా నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా దీని నివారణకు చూసినట్టయితే రైతులు విత్తనము వీలైనంత వరకు సామూహికంగా విత్తనాలు వేసుకోవడం, అనగా ఒక ప్రాంతంలో ఉండే రైతులంతా కూడా ఒకేసారి విత్తనం పెట్టుకోవడము, తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడం, అంతేకాకుండా సకాలంలో పొలంలో గ్రహించి సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులను చేపట్టడం. రబీ కాలంతో పోలిస్తే ఖరీఫ్లో సమస్యలు కొంచెం ఎక్కువే. ముఖ్యంగా కత్తెర పురుగు, ఎండు తెగులు ఈ పంటకు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో కొంత దిగుబడి తగ్గినప్పటికీ ఇతర పంటలతో పోలిస్తే మొక్కజొన్నలో మంచి ఫలితాలను నమోదు చేయవచ్చు. దాదాపుగా ప్రతి రైతుకు కూడా ఈ కత్తెర పురుగు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 స్ప్రేలు తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా విత్తనం పెట్టిన ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత రైతు పొలాన్ని బాగా గమనించి ఏమాత్రము ఒక 5% కంటే ఎక్కువ మొక్కలు పురుగు ఆశించినట్టు గమనించినట్టయితే వెంటనే రైతు అజాడిరక్తిన్ లాంటి మందు 1500 ppm మందుని ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత మరొకసారి ఇమామెక్టిన్ బెంజేడ్ లాంటి మందు 0.4 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున, లేదా కొరాజిన్ లాంటి మందు క్లోరాంత్రనిలిప్రోల్ అంటారు, అది ఒక 0.4 ml ఫర్ లీటర్ చొప్పున పిచికారి చేసుకోవడం ద్వారా ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రతి మందు కూడా పనిచేస్తుంది. రైతులు పిచికారి చేసే టైంలో మాత్రము ఆ పిచికారి చేసినటువంటి మందు ద్రావణము మొక్క యొక్క సుడులలోకి పోయేలాగా చూసుకున్నట్టయితే దీని నివారణ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ నివారణలో కొంతవరకు అంటే ఎక్కువ విషాలు లేకుండా నివారించుకోవాలంటే ఈ 20-25 రోజుల నుండి అంటే మొక్కకు సుడులు ఏర్పడిన అనంతరము రైతులు సున్నము మరియు ఇసుక 1 మరియు 9 పాలల్లో కలుపుకొని మొక్క సుడులలో వేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క కత్తెర పురుగుని మనము తక్కువ ఖర్చుతో నివారించుకొని ఎక్కువ విషతుల్యం కాకుండా కూడా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది. కూరగాయ పంటల్లో ఉల్లి ప్రధానమైనది. ఏ కూర వండాలన్నా ఉల్లి వేయాల్సిందే. దీంతో ఉల్లి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ప్రధానంగా కర్నూలు దీని సాగుకు పెట్టింది పేరు. అయినా తెలంగాణ ప్రాంతాల్లో కూడా అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం ఉల్లి విత్తుకునే సమయం. సాధారణంగా ఖరీఫ్లో సాగయ్యే ఉల్లికి మార్కెట్లో అధిక డిమాండ్తో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఉల్లిని సాగు చేసే రైతులు మేలైన రకాలతో పాటు కొద్దిపాటి మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మరి ఆ సాగులో పాటించాల్సిన యాజమాన్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాణిజ్యపరంగా సాగు చేసే గడ్డజాతి కూరగాయల పంటల్లో ఉల్లి ఒకటి. మన దేశంలో పండించే ఉల్లిలో అధిక భాగం మహారాష్ట్రలోని నాసిక్ నుండి దిగుమతి అవుతుంది. తెలంగాణలో ఉల్లి పంటను దాదాపు 45,577 హెక్టార్లలో సాగు చేస్తూ 4,50,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నాం. ముఖ్యంగా గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, వనపర్తితో పాటు నారాయణఖేడ్ జిల్లాలో అధికంగా సాగవుతోంది. ఉల్లి సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ బంక, క్షార భూములు, చౌడు నేలలు పనికిరావు. ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వర్షాకాలం, పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్లో సాగయ్యే ఉల్లికి చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. గడ్డ నిల్వగుణం తక్కువ కాబట్టి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు సమయానుకూలంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లావణ్య. వాణిజ్యపరంగా సాగు చేసే గడ్డజాతి కూరగాయల్లో ఈ ఉల్లి అనేది అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నది. ఇక నేలల విషయాలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, అలాగే మురుగునీటి వసతి గల గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా చౌడు మరియు బంక నేలలు మరియు క్షేర భూములు అనేవి ఉల్లి సాగుకి అంత అనుకూలం కాదు. ఇక వాతావరణం విషయం చూసినట్లయితే దాదాపు ఉల్లి అన్ని ప్రాంతాల్లో పండించవచ్చు. ఉల్లి అనేది సంవత్సరం పొడుగునా అంటే ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ పంటగా సాగు చేసినట్లయితే జూన్, జూలై మాసాల్లో, అదే రబీ పంటగా సాగు చేసినట్లయితే అక్టోబర్, నవంబర్ మాసాలు, అదే వేసవి పంటగా సాగు చేసినట్లయితే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మనము విత్తుకోవడం చేయాలి. సాధారణంగా రైతులు ఖరీఫ్ పంటగా సాగు చేసినప్పుడు తెగుళ్ళ బెడద అనేది ఎక్కువగా ఉండి నాణ్యత తక్కువగా ఉంటుంది. అదే రబీ పంటగా సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వస్తుంది, నాణ్యత కూడా బాగుంటుంది. కానీ రైతులకి గిట్టుబాటు ధర అనేది ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్నట్లయితేనే వాళ్ళకి మంచి ధర అనేది వస్తుంది. ఇక రకాల విషయానికి వస్తే ఉల్లిలో మనము ఎరుపు రంగు, పసుపు రంగు, అలాగే తెల్ల రంగు పాయలని మనం చూస్తూ ఉంటాము. ఎరుపు రంగు ఉండి చిన్న పాయలుగా ఉన్న వాటిల్లో ఎక్కువ ఘాటు ఉంటుంది. అలాగే తెల్ల ఉల్లిని సలాడ్లో ఉపయోగిస్తారు. ఇది ఘాటు తక్కువగా ఉంటుంది, అందుకని ఇది సలాడ్గా మరియు వరుగులు కూడా తయారీలో ఉపయోగిస్తారు. అలాగే పసుపచ్చ ఉల్లి కూడా ఎక్స్పోర్ట్కి ఉపయోగిస్తారు, కమర్షియల్గా కాకుండా. ఇది వరుగులు, అలాగే ఆనియన్ పౌడరు, ఆనియన్ ఫ్లేక్స్ లాంటివి పదార్థాలు తయారు చేసి బై ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉంటారు గల్ఫ్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి. మన రాష్ట్రంలో చూసినట్లయితే ఎరుపు మరియు తెలుపు ఉల్లి అనేది వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి సాగు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక అనువైన రకాలు చూసినట్లయితే ఎరుపు రంగులో అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, N53 నాసిక్ రెడ్ అని పిలుస్తారు, అలాగే పూసా రెడ్. ఇంకా ఇటీవల విడుదల చేసిన రకాలలో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పిన రకాల నుంచి N53, పూసా రెడ్, అలాగే ఇటీవల విడుదల చేసిన రకాలలో బీమా సిరీస్, అంటే ఇది DOGR పూణే, డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ నుంచి విడుదల చేయబడ్డ రకాలు. ఇందులో బీమా సూపర్, బీమా శక్తి, బీమా రాజ్, బీమా డార్క్ రెడ్ ఖరీఫ్కి అనువైన రకాలు. అలాగే తెల్ల ఉల్లి రకాలు చూసినట్లయితే అగ్రిఫౌండ్ వైట్, అలాగే బీమా సిరీస్లో బీమా శ్వేత అనేవి మనకి అనుకూలంగా ఉంటాయి మన రాష్ట్రానికి. ఖరీఫ్ పంట కాలము సాధారణంగా 110 రోజులు ఉంటుంది, 100 రోజుల నుంచి 110 రోజుల వరకు. అదే రబీ అయితే 110 నుంచి 125 రోజుల వరకు మనకి పంట కాలం ఉంటుంది. ఇక విత్తన రేటు చూసినట్లయితే మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తనం చిన్న పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనము మడులు చేసుకొని విత్తనాలు నారు పోసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు మనము విత్తుకునే పద్ధతి అంటే ఎత్తైన మడులలో కానీ ప్రోట్రే పద్ధతులు ఉపయోగించి కానీ మనము ఈ నారుని పెంచుకోవచ్చు. ఎత్తైన మడుల్లో పెంచుకున్నట్లయితే 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, 4 మీటర్లు బెడ్లను తయారు చేసుకోవాలి. మన 1 ఎకరానికి సరిపోయే నారు ఒక 10 బెడ్స్ నుంచి మనము పొందవచ్చు. అంటే 40 చదరపు మీటర్ల స్థలంలో మనకి 10 బెడ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. దాని నుంచి వచ్చిన నారు మనకి 1 ఎకరానికి సరిపోతుంది.
ఈ బెడ్లు తయారు చేసే పద్ధతిలో బెడ్లు ఈ డైమెన్షన్స్లో తయారు చేసిన తర్వాత విత్తనాలు విత్తడానికి ముందు 40 కిలోల పశువుల ఎరువు, 4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఎజోటోబాక్టర్, సూడో ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వంటి ఎరువులను పైన జల్లి దాని తర్వాత 10 సెంటీమీటర్ల ఎడమలో విత్తనాలు విత్తుకోవాలి. ఈ నారు మనకి ఉల్లిలో 40 నుంచి 45 రోజులకి మనకి తయారవుతుంది. సాధారణంగా మనం నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు అని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్ని నివారించడానికి ముందుగా ఒకవేళ హైబ్రిడ్ సీడ్ అయితే విత్తన శుద్ధి అవసరం లేదు. ఒకవేళ సొంతంగా రైతు గనక విత్తనోత్పత్తి చేసుకుని ఈ విత్తనాలు విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి అనేది ట్రైకోడర్మా విరిడే 5 గ్రాములు కేజీ విత్తనానికి, లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 ml కేజీ విత్తనానికి, లేదా శలీంద్రనాశిని క్యాప్టాన్ లేదా థైరామ్ అనే మందు 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకుని తర్వాత విత్తనాలని నారుమళ్లలో కానీ ప్రోట్రేల్లో కానీ విత్తుకోవాల్సి ఉంటుంది. నారుని ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఇమిడాక్లోప్రిడ్ 3 మిల్లీలీటర్లు ప్లస్ కార్బండిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ ద్రావణంలో ఈ మొక్కల్ని 30 నిమిషాల పాటు నానబెట్టి ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ప్రధాన పొలంలో తొలి దశలో వచ్చే పలు రకాల చీడపీడల నుంచి పంటని రక్షించుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఎత్తైన మడల్లో కానీ బోజాల పద్ధతుల్లో కానీ నాటుకోవచ్చు. ఒకవేళ బోజాల పద్ధతుల్లో నాటుకున్నట్లయితే బోజకి మధ్య 30 సెంటీమీటర్ల ఎడము అనేది పాటించాలి. అదే ఎత్తైన మడల్లో నాటుకున్నట్లయితే బెడ్స్ అనేవి 1.2 మీటర్లు వెడల్పు ఉన్న బెడ్స్ అనేవి తయారు చేసుకొని దానిపైన 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసల్లో ఈ నారుని అనేది నాటుకోవాలి. ఏ పద్ధతిలో అయినా సరే మొక్కకి మధ్య దూరం 15 నుంచి 20 సెంటీమీటర్లు వరకు పాటించాలి. ఒకవేళ ఈ బెడ్ సిస్టమ్ కనుక పాటించినట్లయితే ఈ బెడ్లలో డ్రిప్ అనేది 20 సెంటీమీటర్ల ఎడంలో 2 డ్రిప్పులు అంటే ఇన్బిల్ట్ ఎమిటర్స్ అమర్చిన 2 లాటరల్స్ని ఒక బెడ్లో పరుచుకొని ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది. ఈ ఇన్బిల్ట్ డ్రిప్స్ మధ్య దూరం అనేది 30 నుంచి 50 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే డిశ్చార్జ్ రేట్ అనేది 4 లీటర్లు 1 గంటకి ఉండేటట్లు చూసుకోవాలి. ఖరీఫ్లో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి పంటకు చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉల్లి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు మనం చేపట్టే పోషక యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేరకు మేలైన యాజమాన్యం చేపట్టాలి. ఇంకా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ముందు ఆఖరి దుక్కులో పశువుల ఎరువు అయితే మనం 6 నుంచి 8 టన్నులు, వర్మీ కంపోస్ట్ అయితే 3 టన్నులు, అలాగే కోడ్ల ఎరువు అయితే 3 టన్నులు ఎకరానికి. దీనికి అజిటోబాక్టర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 2 కిలోలు 1 ఎకరానికి జోడించి మనము ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు అయినటువంటి యూరియా అంటే NPK నత్రజని, భాస్వరము, పొటాష్ 30, 16, 16 అలాగే దీంతో పాటు సల్ఫర్ 6 కిలోలని ఎకరానికి జత చేసి ఈ పంటకి అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆఖరి దిక్కులో వేయగా నత్రజని మాత్రం 3 దఫాలుగా చేసి ఒక భాగము ఆఖరి దిక్కులో వేసి మిగిలిన 2 భాగాలు పైపాటుగా 30 మరియు 45 నాటిన 30 మరియు 45 రోజులకి పంటకి అందించాలి. ఒకవేళ సూక్ష్మ పోషక లోపాలు గనక గమనించినట్లయితే మైక్రోమాక్స్ అట్లాంటి సూక్ష్మ పోషక ద్రావణాన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా 45 మరియు 60 రోజులు దశలో పిచికారీ చేయాల్సి ఉంటుంది. వీటికి కీలక దశ అనేది గడ్డ ఏర్పడే దశ మరియు గడ్డ అభివృద్ధి చెందే దశ. ఈ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకాలం మొత్తం 14 నుంచి 18 తడులు అవసరమవుతాయి. అంతర్కృషిలో భాగంగా పెండిమిథాలిన్, ప్రీ ఎమర్జెంట్ స్వీడిసైట్ లేదా ఆక్సిఫ్లోరోఫిన్ని యూజ్ చేయొచ్చు. పెండిమిథాలిన్ అయితే 4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో, అదే ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ సీజన్లో దిగుబడి 80 నుంచి 100 క్వింటాళ్ళు ఎకరానికి మనం చూడవచ్చు. ఇది పంట కోత అనేది 40% వరకు మొక్క
మొదలు కింద పడినప్పుడు మనము అది కోతకు వచ్చిందని మనము గమనించవచ్చు. కోత కోసినప్పుడు ఆ గెడ్డ పైన 2 సెంటీమీటర్లు వదిలి మిగిలిన ఆకులన్నీ కత్తిరించి మనము వాటిని కోత తరువాత 4 రోజుల పాటు నీడలో ఆరబెట్టినట్లయితే ఈ పైన ఉన్న పొర అనేది అభివృద్ధి చెందుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.